నరసరావుపేటకు సినీ నటులు నందమూరి కళ్యాణం, విజయశాంతి రానున్నారు. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమాలోని తొలి పాటను రవికళా మందిర్ థియేటర్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా థియేటర్ వద్ద అభిమానులు కళ్యాణరామ్కి ఘన స్వాగతం పలికారు. భారీగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అసలు రెండు కళ్ళు సరిపోవట్లేదు. మిమ్మల్ని చూస్తుంటే, మీ ఉత్సాహం చూస్తుంటే, మీ అరుపులు కేకలు, నందమూరి ఫ్యాన్స్ అంటే ఇది కదా. ఓ మై గుడ్నెస్, నందమూరి గారి మాస్ ఫ్యాన్స్ అందరికీ కేర్ ఆఫ్ అడ్రస్ ఎక్కడ అంటే నరసరావుపేట అని మాత్రమే తెలిసింది మాకు. సో అందుకే ఇవాళ మీలాంటి మాస్ ఫ్యాన్స్ కోసం అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ నుంచి మాస్ నంబర్ నాయాల్ది సాంగ్ లాంచ్ ని ఇక్కడ మీతో సెలబ్రేట్ చేసుకోవడానికి టీం అందరూ కూడా ఏకంగా కళ్యాణ్ రామ్ గారు మీకోసం ఇక్కడికి విచ్చేయడం జరిగింది. ఆర్ నందమూరి కళ్యాణ్ రామ్ గారు, ఆర్ అర్జున్ విశ్వనాథ్, హార్డీ వెల్కమ్ టు అవర్ వన్ అండ్ ఓన్లీ నందమూరి కళ్యాణ్ రామ్ గారు. అండ్ అలానే ప్రొడ్యూసర్స్ ఆఫ్ దిస్ ఫిలిం అందరికీ నమస్కారం. ముందుగా మీడియా మిత్రులందరికీ నా ధన్యవాదాలు. ఈరోజు మన అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి నాయాల్ది ఆడియో లాంచ్ మన నర్సరావుపేట, పల్నాడు జిల్లా ముఖద్వారమైన నర్సరావుపేటలో రవికళా మందిర్లో మీరు రావటం అనేది చాలా ఆనందంగా ఉంది సార్. ఎందుకు అంటే మీరు చూస్తున్నారు మా కుర్రోళ్ళ ఉత్సాహం, నందమూరి తారక రామారావు గారి అభిమానులు ఈ నర్సరావుపేటలో ఈ ఈవెంట్ జరగటం అనేది చాలా ఆనందంగా ఉంది. ఈ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి కాస్ట్, క్రూ, ప్రొడ్యూసర్ గారికి, అలాగే డైరెక్టర్ గారికి, కళ్యాణరామ్ అన్నకి హార్టీ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ఇందాక ఆడియో కూడా చూసాము, ట్రైలర్ కూడా చూసాము, చాలా అద్భుతంగా ఉంది. ఒక పటాస్, ఒక బింబిసారా లాగా ఇది కూడా పెద్ద విజయం సాధించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. పల్నాడు జిల్లాకి రావటం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ జరుగుతున్న మొట్టమొదటి ఈవెంట్ చేయటం ఇంకా ఆనందంగా ఉంది. ముందుగా మీడియా మిత్రులకు, మా నరసరావుపేట ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు అండ్ రంజాన్ శుభాకాంక్షలు. పటాసప్పుడు సక్సెస్ మీట్కి వచ్చాను. నిజంగా ఈరోజు సాంగ్ లాంచ్ లాగా లేదు, నిజంగా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సక్సెస్ మీట్ లాగానే అనిపిస్తుంది నాకు. ప్రతిసారి మీ మన్నలు పొందుదామని నేను ట్రై చేస్తుంటాను, కానీ ఈసారి డెఫినెట్గా టీజర్ లాంచ్లో చెప్పినట్టు అతనొక్కడే సినిమా మీకు గుర్తుంది కదా, అలానే ఈ సినిమా కూడా మీ అందరికి ఇంకొక 20 సంవత్సరాలు గుర్తుండిపోయే సినిమా అవుతుంది.